హలో పీపుల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి వీడియో అంటే నేనైతే వంకాయ మసాలా చేస్తున్నాను మా ఇంట్లో. సో కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేస్తే మనం విజిల్ అయితే పెట్టొద్దు అనమాట. ఓన్లీ నార్మల్గా కర్రీ చేసేసుకోవాలి కుక్కర్లోనే. సో ఆయిల్ పోసిన తర్వాత నేనైతే ఆవాలు జీలకర్ర వేసాను. అందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా మనం వంకాయ కలిపి పెట్టేసుకున్నాం కదా మసాలా వంకాయలకి. సో అది ఆయిల్లో ఫ్రై చేయాలి మనం. అస్సలు వాటర్ వేయొద్దు, ఇంత కూడా వాటర్ వేయొద్దు మనం. సో ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాతనే యాక్చువల్లీ అది మంచిగా ఉడకాలి. సో ఆయిల్లోనే ఉడికిన తర్వాతనే సో మనం మసాలా ఏదైతే మిగిలి ఉందో మనకి, సో ఆ మసాలా అనేది ఆయిల్లో వేసేసేయాలి. మనం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే మసాలా వేయాలి. వేసిన తర్వాత కొంచెం ఆ మసాలా మొత్తం కలిపిన తర్వాతనే కొంచెం వాటర్ పోసుకోవాలి మనం. అందులోనే వంకాయలో పోసుకోవాలి వాటర్. అందులో మసాలా మంచిగా కలిపిన తర్వాతనే పోసుకోవాలి మనం వాటర్. ఎంత కూడా పోయొద్దు ఫస్టే. సో పోసుకున్న తర్వాత మంచిగా అది ఉడికినాక ఉప్పు కొంచెం టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి గైస్. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఒకవేళ రెసిపీ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి గైస్. నా వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇంకా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది మన మసాలా వంకాయ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో.